ప్రముఖ సినీ హీరో శివాజీ గారు మనతో పాటు ఉన్నారు. 2019లో ఓటింగ్ ప్యాటర్న్ పెరగాలని చెప్పి ప్రజల్లో అవగాహన కల్పించినటువంటి సినీ హీరో ఇవాళ మనతో ఉన్నారు. 2024 ఎన్నికలు మరో 6 రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ గతంలో మీరు ఓట్లు వేయమని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేశారు. అదే మళ్ళీ పరిణామాలు మీకు కూడా తెలుసు, రాజకీయ పరిణామాలు. ఇవాళ 2024 ఎలక్షన్ జరుగుతూ ఉంది. మీరు ఎలా పబ్లిక్కి అప్పీల్ చేస్తారండి? పబ్లిక్ అప్పీల్ చేసేదే లేదు. ఓటు వేయటం అనేది మన బాధ్యత. మనం ఎట్లయితే సంక్షేమ పథకాలు ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎలాగైతే రోడ్లు బాగుండాలనుకుంటామో, ఎలాగైతే కరెంటు కావాలనుకుంటామో, ఎలాగైతే హాస్పిటల్స్ బాగుండాలనుకుంటామో, మీరు ఓట్లు వేస్తే కదా, మీరు ఓట్లకు వస్తే కదా ఓటు వెయ్యాలా. ఓటు వేయకపోతే నువ్వు చచ్చిపోయినట్టు లెక్క, నువ్వు బతుకున్నట్టు కాదు. ఓటు వేయని వాడు చచ్చినోడి కింద లెక్క. ఆ తర్వాత వాడు ఎన్ని కోట్లు చేసినా కానీ, ఎన్ని కోట్లు సంపాదించినా ఉపయోగం లేదు. ఓట్లు వేయండి. ఓట్లతోనే మనం ప్రజాస్వామ్యాన్ని బతికించగలం. గతంలో నేను చెప్పాను, అయ్యా జాగ్రత్తగా ఉండండిరా బాబా అంటే ఎవడు ఇన్లా. సరే, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరు బాగా చేయగలరంటే వాళ్ళకి ఇవ్వండి. దయచేసి ఓటు వేయండి, ఓటుకు రండి. లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని నేటి తరం రాజకీయ నాయకులు అనుభవిస్తూ ఉన్నారు. ఇది చాలా అమానుషం. దయచేసి ఈ తరం, రాబోయే తరం, ఎప్పుడైతే బీటెక్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో, అరే బాబు ఓటు వేయండిరా. సెల్ ఫోన్లో జొమాటోలు, స్విగ్గీల్లో జాబులు, లేదంటే బెట్టింగ్లు, ఇదేనంటారా బాబు జీవితం? ఏం జరుగుతుంది మీరున్న రాష్ట్రంలో? మీరు పుట్టిన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీ రాష్ట్రంలో మీకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా? లేదు మీ రాష్ట్రంలో మీకు కావాల్సినవన్నీ అందుతున్నాయా లేవా? కాలేజెస్ ఎలా ఉన్నాయి? కాలేజీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఉత్తీర్ణత శాతం ఎంత ఉంది? దీనమ్మ మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యులు 30% మంది ఉన్నారు. 100 మంది చదువుకుంటే, 100 మంది జనం ఉంటే 30 మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు. ఈ 30 మంది చదువు లేని వాళ్ళతోటి మీకు అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి రాజకీయం చేస్తున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. దయచేసి నమ్మకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నా, ఈ ఎన్నికల్లో మీరు మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోకపోతే మీరు కష్టపడో, లేదంటే మీ తరాలు, మీ తాతలో, మీ అమ్మా నాయనలో ఇచ్చిన ఆస్తులు అయ్యి కూడా మీ కావు. 175 మంది ఎమ్మెల్యేలు, ఒక ముఖ్యమంత్రి, అందరూ కలిపి సరదాగా మీ ఆస్తులన్నీ కూడా, మన ఆస్తులన్నీ కూడా పంచుకొని తింటారు. ఓటు వేసి భయపెట్టండి. పోలీసులను చూసి భయపడకండి. పోలీసులు మనలో నుంచే వస్తారు. వాళ్ళేం ప్రత్యేకంగా వేరే ప్రాంతం నుంచి రాలేదు, లేదంటే ఏలియన్స్ కాదు వాళ్ళు. మీరు ఒక విషయం గమనించాలా, ఇన్ని తెలుసుకుంటా ఉంటారు. పోలీసులు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టొచ్చురా బాబు. ఒక్కసారి పెట్టి చూడండి, ఒక ఎస్ఐ కానీ, ఒక సిఐ కానీ ఎవరైనా తప్పు చేశారనంటే నీ ఇంటి చుట్టూ తిరుగుతాడా పోలీసు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎవడో భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా నిజాయితీగా నిలదీయండి. ఓటు అడిగావు, అలాగే పథకాలు ఇస్తానన్నావు, అలాగే ఉద్యోగాలు ఇస్తానన్నావు, అలాగే ప్రత్యేక హోదా తెస్తాను అన్నావు, అలాగే చాలా ముండమోపి హామీలన్నీ ఇచ్చారు. ఒక్కదానికన్నా ముత్తైదు హామీ ఇచ్చి దయచేసి రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి ఈ తరం దరిద్రం పట్టిన రాజకీయ నాయకుల్ని, రేపటి తరం కోసం పనిచేస్తే, మీరు అనుకుంటున్నారు కోట్లు సంపాదించేస్తున్నాం, ఇదో వ్యాపారం చేస్తున్నాం అనుకొని, గుర్తుపెట్టుకోండి, కర్మ ఎవరిని వదలదు. రేపు నీ దోల ఎలా తీర్చాలో పెద్ద ఆయనకి బాగా తెలుసు. దయచేసి సంబరపడబాకండి. మేము భలే సంపాదించుకున్నాం, మేము ఇసుక తింటున్నాం, మేము కబ్జాలు చేస్తున్నాం, మేము బ్రహ్మాండంగా ఈ చేస్తున్నాం, మా మనవాళ్ళకి, మా పిల్లలకి సంపాదిస్తున్నాం. ఆడు నీ పుట్టే మనవాడికి ఏ మధ్యలో క్యాన్సరో లేదా ఏదో ఒకటి వచ్చింది బా, ఏది ఎవరిని వదలదు. నిజాయితీగా బతకండి. డబ్బు పోతా తీసుకుపోము. సంపాదన నిజాయితీగా ఉంటే తరతరాలు పేరు చెప్పుకుంటే, అరే పలానా మనిషిరా, పలానా నాయకుడురా, ఒక విజయభాస్కర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిరా, ఎంత నిజాయితీపరుడైన నాయకుడురా, ఒక జలగం వెంగళరావురా, ఒక ఎన్టీ రామారావురా, ఇలా చెప్పుకున్న ఈ తరాలు చెప్పుకుంటున్నాం. దయచేసి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, అయ్యా ఓట్లకు రండిరా బాబు, మాకేమీ జరగట్లేదంటే మిమ్మల్ని చూసి భయపడేవాడేవుడురా. మీరు ఓటుకు రాలేదు, మీరు చచ్చిపోయిన మీ ఆస్తులు నేను దోచుకున్నా కానీ మీరు బతుకున్నట్టు లెక్క కాదు కదా. మీరు సస్తారో ఈ ఎలక్షన్తో బతుకుతారో మీరే నిర్ణయించుకోండి. మీ దరిద్రం ఇంకా దరిద్రం బట్టి ఉంటే మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు. మీ కర్మ
థ్యాంక్ యూ. గోవిందా గోవిందా. రాష్ట్రంలో మార్పు రావాలంటే ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కులో పాల్గొని తమ ఓటును వినియోగించుకోవాలని చెప్పి శివాజీ గారు అప్పీల్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.